ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున్న మా దేవ, ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధమైన నీ నామమును బట్టి నీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క ఉదయకాలంలో మరలా ఈ విధంగా మేమందరం కూడా నీ యొక్క వాక్యాన్ని ధ్యానించుకున్నట్టుకు మీరు అనుగ్రహించిన సమయాన్ని బట్టి మీకు వేలాది కృతజ్ఞతలు చెల్లిస్తూ ఉంటున్నాం. చెప్పనైనటువంటి నాకును చక్కటి జ్ఞానాన్ని అనుగ్రహించండి. నీ యొక్క వాక్యాన్ని చక్కగా వివరించడానికి సహాయం చేయండి. వినిచున్న ప్రతి ఒక్కరు కూడా వాటిని శ్రద్ధగా విని వాటిని పరిశీలిస్తూ ఎల్లప్పుడూ కూడా వాటిని అనుసరించి నడుచుకునేటువంటి వారంగా మేమందరం కూడా ఉండడం సహాయం అనుగ్రహించమని, కావలసిన వారు ఎవరైనా ఉన్నా కూడా త్వరగా ఉంచడం సహాయం అనుగ్రహించమని మా ప్రభుని యేసుక్రీస్తునామమున అడిగి పెడుతున్నాం తండ్రి. ఆమేన్. ఓకే అండి, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తునామమున నా యొక్క వందనములు. ఈ సమయంలో మనము దేవుని వాక్యాన్ని చక్కగా నేర్చుకునేటువంటి వారంగా ప్రతినిత్యం కూడా అలాగూ నేర్చుకుంటూ మన జీవితాలను సరి చేసుకునేటువంటి వారంగా ఉంటున్నందుకు ప్రతి ఒక్కరికి ప్రభువైన యేసుక్రీస్తునామమున వందనములు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా, అలాగే ఇటు సమయాన్ని అనుగ్రహించిన తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మన అంశ భాగంలోకి మనం వెళ్దాము. కలహములు అనేటువంటి అంశ భాగాన్ని మనం ఈరోజు దేవునికి పరిశుద్ధ గ్రంథంలో నుంచి గమనిద్దామండి. కలహములు అంటే జగడములు అని, గొడవలని, పోట్లాట్లని, ఈ విధంగా రకరకాలుగా మనము వాటికి పర్యాయపదాలుగా చెప్పుకోవచ్చు. కలహములు క్రైస్తవులు మన పాఠ్య ముఖ్య ఉద్దేశం ఏంటంటే, కలహములు అనే పాఠాన్ని ఎందుకు చెప్పుకుంటున్నామంటే, క్రైస్తవులు కలహాలను కలిగి ఉండవచ్చా, అది మన పాఠ్య ముఖ్య ఉద్దేశం. ఈ కలహాలు అనేటువంటి అంశాన్ని తీసుకోవడానికి గల కారణం ఏంటంటే, క్రైస్తవులు కలహాన్ని కలిగి ఉండవచ్చు అంటే, క్రైస్తవులు కలహాన్ని వీడేటువంటి వారుగా ఉండాలి, విసర్జించేటటువంటి వారుగా ఉండాలి, కలిగి జీవించకూడదు అనే విషయాన్ని మొట్టమొదటిగా నేను ఈ యొక్క విషయాన్ని మీకు తెలియపరచడానికి ఈ అంశ భాగాన్ని తీసుకోవడం జరిగింది. మరి నిజంగా దేవుని వాక్యము క్రైస్తవులు కలహాలను వీడాలి అని సెలవిస్తుందా అంటే, అది సెలవిస్తుందండి. మనం గమనించవచ్చు, అసలు కలహాలు ఎప్పుడు స్టార్ట్ అయినవి, ఎక్కడి నుంచి ప్రారంభమైనవి ఈ కలహాలు అని మనం గమనించినట్లయితే, ఆది కాండంలోనే మనం గమనించవచ్చు. ఆది కాండంలోనే ఆదాము హవ్వలకు జన్మించినటువంటి వారి మధ్యనే ఈ కలహాలు అనేటివి ప్రారంభమైనట్టుగా మనం గమనించవచ్చు. ఆదాము హవ్వలకు అనుగ్రహింపబడినటువంటి కయ్యూను ఏబేలు మధ్య. అయితే అక్కడ గమనించవచ్చు, ఒకసారి చూడండి, ఒకసారి గమనించినట్లయితే కయ్యూను ఏబేలు మధ్య జరిగినటువంటి ఆ కలహము అనకూడదు కానీ, ఎందుకంటే అక్కడ ఇరువురు గొడవపడలేదు, కానీ ఒక వ్యక్తి మాత్రమే తనకు, ఎవరు, కయ్యూను మాత్రమే తనలో ద్వేషాన్ని ఉంచుకొని ఏం చేశాడు, తన తమ్ముని మీద పడి చంపివేశాడు. ఎందుకు చంపివేశాడు అనే విషయాన్ని గమనించినట్లయితే, దేవుడు తన అర్పణను అంగీకరించలేదు, తన తమ్ముని యొక్క అర్పణను అంగీకరించాడు. అందుకే తమ్ముని పైన ద్వేషాన్ని ఉంచుకున్నాడు. ఆ ద్వేషంతో తమ్ముని మీద పడి తమ్ముని చంపివేశాడు. 4వ అధ్యాయంలో మనం గమనించవచ్చు, మొదటి నుంచి కూడా 10 వచనాల వరకు కదా, అక్కడ ఆ విషయాన్ని మనం గమనించవచ్చు. అయితే అక్కడ ఇరువురు కూడా ఘర్షణ జరిగినట్టుగానే, కలహము అంటే ఒకరికొరు ఉన్నట్టుగాని, లేదంటే ఒకరికొరు అరుచుకోవడం గానీ జరగలేదు. కానీ ఏబేలు
అక్కడ కయ్యూని చేత గొడవ పడినట్టు కూడా లేదు మనకు. కానీ ఏబేలు తన అన్న అయినటువంటి కయ్యూను చేత చంపబడినట్టుగా మనం చూడగలం. అంతే వారు అక్కడ చూడండి 8వ వచనం చూడండి, 4వ అధ్యాయం 8వ వచనంలో కయీను తన తమ్ముడైన ఏబేలుతో మాటలాడెను. వారు పొలములలో ఉన్నప్పుడు కయీను తన తమ్ముడైన ఏబేలు మీద పడి అతనిని చంపాడు. చూడండి అక్కడ గొడవ ఉన్నట్టుగా లేదు, కానీ ఆయనే కయ్యని ద్వేషంతో ఏబేల్ని చంపేసినట్టుగా అతని మీద పడి మాట్లాడాడు. అంతే, గొడవ లేదు, కానీ వాళ్ళిద్దరు మాట్లాడారు. మాట్లాడిన తర్వాత ఏం చేశాడంటే వారు పొలంలో ఉన్నప్పుడే అక్కడ తమ్ముడిని చంపేసినట్టుగా మనం గమనించవచ్చు కదా. అయితే ఇంకా కొన్ని విషయాలు ఉన్నాయి, కానీ మనము అక్కడ కూడా ఇంకో విషయాన్ని కూడా గమనించవచ్చు కదా, ఏషియపు విషయంలో కూడా గమనించవచ్చు. సరే, ఏదేమైనప్పటికీ అబ్రహాం విషయంలో ఒక విషయాన్ని చూద్దామండి. 13వ అధ్యాయం చూడండి. అక్కడే ఈ కలహాల విషయంలో మనం గమనించినట్లయితే అబ్రహాం ఏమంటున్నాడు గమనిద్దాం ఒకసారి. కలహం గురించి అబ్రహాము ఏమంటున్నాడో ఒకసారి చూడండి. ఆదికాండము 13వ అధ్యాయం చూడండి, గమనించండి. 13వ అధ్యాయము 8వ వచనం చూడండి. కాబట్టి అబ్రహాము, మనము బంధువులము గనుక నాకు నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు. ఇక్కడ అబ్రహాం గారు ఏమంటున్నారు చూడండి. అబ్రహాము బాగా గమనించినట్లయితే కలహాలను కోరుకోవట్లేదు. ఏ విషయంలో కలహపడ్డారు వాళ్ళు అంటే, అబ్రహాంకు ఆయన బంధువు అయినటువంటి ఎవరి గురించి చెప్తున్నాడు అక్కడ? లోతు గురించి కదా. గమనించండి ఒకసారి, అక్కడ గమనించండి. అబ్రహాము 7వ వచనంలో అబ్రహాము పశువుల కాపర్లకును లోతు పశువుల కాపర్లకును కలహము పుట్టెను. ఎవరెవరు కలహం పుట్టింది? అబ్రహాం యొక్క పశువుల కాపర్లకు, లోతు యొక్క పశువుల కాపర్లకు, వారిరువురికి కూడా కలహం పుట్టింది. ఏ విషయంలో పుట్టిండవచ్చు? అబ్రహాము, గమనించాలండి, అబ్రహాము పశువుల కాపర్లు ఒకవేళ మేపుచున్న చోట వీళ్ళు మేపుచుండవచ్చు, లేదా అక్కడ ఒకరు పశువులు ఒకరిలో ఏదైనా గొడవ విషయంలో గొడవపడి ఉండవచ్చు, ఏదో ఒక విషయంలో గొడవపడి ఉండవచ్చు. అయితే అబ్రహాము ఏమంటున్నాడు చూడండి, అక్కడ బాగా గమనించినట్లయితే అబ్రహాము ఏమంటున్నాడంటే 8వ వచనంలో, అబ్రహాము మనము బంధువులము గనక, ఎవరితో చెప్తున్నాడు ఆ మాటలు? లోతుతో చెప్తుంటున్నాడు. ఏమని? మనము బంధువులం గనక నీకును అలాగే నాకును నీకును నా పశువుల కాపర్లకును నీ పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు అంటున్నాడు. ఇక్కడ అబ్రహాము చాలా చక్కగా వాళ్ళ పశువుల కాపర్లు, అబ్రహాము యొక్క పశువుల కాపర్లు, లోతు యొక్క పశువుల కాపర్లు గొడవపడ్డప్పుడు ఏమని సెలవిస్తున్నాడంటే కలహములు వద్దు అని సెలవిస్తుంటున్నాడు. ఎందుకంటే మనం బంధువులము అయినప్పటికీ, బంధువులమైనా బంధువులం కాకపోయినప్పటికీ మనకు కలహములు వద్దు అనేటువంటి విషయాన్ని గమనించవచ్చు. అబ్రహాము ఏ విషయం అయితే చక్కగా కలహాల గురించి వద్దు అని సెలవిస్తుంటున్నాడు గమనించాలండి. ఇక్కడ నిజంగా అబ్రహాంకు ఉన్నటువంటి జ్ఞానము, బుద్ధి ఈరోజు క్రైస్తవుల్లో ఉందా అంటే, అబ్రహామును దేవుని విశ్వసించాడు, అబ్రహామును దేవుని నమ్మి దేవుని వాక్యానుసారంగా జీవిస్తున్నటువంటి వాడు, అంటే దేవుని మాటను అనుసరించి నడుస్తున్నటువంటి వాడు. ఆయనకు వాక్యం లేకపోయినప్పటికీ కూడా దేవుని మాటనే ఆజ్ఞే ఉన్నది, వాక్యమే ఉన్నది. ఆయన ఆ మాటను బట్టి చక్కగా జీవిస్తూ ఉంటున్నాడు. అందుకే లోతుతో ఈ మాట అనగలిగాడు. ఏమని? కలహంలో వద్దు, నీకును నాకును అలాగే నీ పశువుల కాపర్లకును
నా పశువుల కాపర్లకును కలహం ఉండకూడదు అన్నాడు. ఇది చాలా చక్కటి విషయం. కానీ ఈరోజు మనం అలాగున్నామా అంటే, క్రైస్తవులంగా వాక్యాన్ని ఎరిగి ప్రతినిత్యం వాక్యాన్ని నేర్చుకుంటున్నటువంటి మనమందరం కూడా కలహము ఉండకూడదు అనే ఆలోచన మనం చేస్తున్నామా అంటే చాలా వరకు కొన్ని విషయాల్లో తప్పిపోతున్నాము అనే విషయాన్ని గమనించాలి. ఎందుకంటే ఇంటి దగ్గర బంధువులతోనైనను, లేదంటే సంఘంలో సహోదరులతోనైనను, అలాగే బయట వ్యక్తులతోనైనను, తెలియని వారితోనైనను ఏదో ఒక విషయంలో వాళ్ళు తప్పుగా మాట్లాడినప్పుడు, లేదా వారు చేసినటువంటి పనులను బట్టి మనము కలహం ఆడేటువంటి వారంగా ఉంటున్నాము. కలహాన్ని వద్దు అనేటువంటి వారంగా ఉండట్లేదు. చూడండి, ఇంటి దగ్గర బంధువుల విషయంలో అయినా సరే, తల్లిదండ్రుల విషయంలో అయినా సరే, ఈ రోజు అందరు కలహాలను పెట్టుకునేటువంటి వారుగా ఉంటున్నారు చాలా మంది కూడా. మన చూడండి, ఈ ఉన్నటువంటి అబ్రహాముకు ఉన్నటువంటి నిజంగా అంటే కలహము ఉండకూడదు అనేటువంటి చక్కటి జ్ఞానం చేత ఎలాగైతే లోతుతో మాట్లాడాడో, మనం కూడా మన బంధువులతో అలా మాట్లాడేటువంటి వారంగా ఉంటున్నామా అంటే కొన్ని విషయాల్లో ఇంకా తప్పిపోతున్న వారంగానే ఉంటాం. ఆయన ఏదో అన్నాడని చెప్పేసి మనం కూడా ఆయనలాగానే అనేటువంటి వారంగా ఉంటున్నాం. మనం ఎందుకు తక్కువగా ఉండాలి, ఆయన కంటే ఇంకా ఎక్కువ అనాలి అనేటువంటి స్థితిలో ఈరోజు స్త్రీ పురుషులు ఉంటున్నారు. క్రైస్తవ సంబంధితమైనటువంటి స్త్రీ పురుషులు ఉంటున్నారు. క్రైస్తవులుగా ఉంటున్నటువంటి వారే కలహాలకు చాలా దగ్గరగా ఉంటున్నారు. అయితే బాగా గమనించాలి, నిజంగా క్రైస్తవులు నిజంగా అలాంటి స్థితిలో ఉన్నారా అంటే ఉన్నారని గమనించాలి. ఎందుకు అంటే చాలా మంది ఈ రోజుల్లో అలాగనే ఉన్నారు. కొరింథీ పత్రికలో మనం చూసినట్లయితే ఆనాటి ఆదిమ క్రైస్తవులు కొంతమంది కొరింథీ సంఘాలలో ఉండేటువంటి వారిని చూసినట్లయితే చూడండి, ఒకసారి కొరింథీ చూద్దాం. కొరింథీ పత్రిక చూడండి, 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. కొరింథీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయము 11వ వచనం చూడండి. నా సహోదరులారా, మీలో కలహములు కలవలని మిమ్మును గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చెను. చదువు. మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు నేను అపోలో వాడను, మరి ఒకడు నేను కేఫా వాడను, ఇంకొకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకొనుచున్నారని నా తాత్పర్యము అన్నాడు. ఇక్కడ గమనించినట్లయితే అపోస్తలుడైన పౌలు గారు కొరింథీలో ఉండే సంఘానికి రాస్తూ ఎందుకు రాశాడు ఈ పత్రికను, దాదాపుగా ఇక్కడనే మొదట్లోనే కొద్దిగా వివరణ ఇచ్చాడు. ఏంటి అంటే మొదటి అధ్యాయంలోనే ఈ ప్రస్తావన ఎత్తాడంటే ఆయన రాయడానికి కారణం ఏంటంటే ముఖ్యంగా గమనించాలండి, ఆయన ఏ విషయాన్ని ప్రధానంగా తీసుకొని రాస్తూ ఉన్నాడంటే వారిలో ఉండేటువంటి కలహాలు. ఎవరిలో? దేవుని నమ్ముకుని విశ్వసిస్తున్నటువంటి క్రైస్తవులుగా జీవిస్తున్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో కొరింథీ సంఘంలో వారికి రాస్తూ ఏమని సెలవిస్తున్నారు చూడండి. అక్కడ గమనించినట్లయితే నా సహోదరులారా, ఇక్కడ సంబోధిస్తున్నటువంటి విషయాన్ని బాగా గమనించాలండి. నా సహోదరులారా ఏమని సెలవిస్తున్నాడు? మీలో కలహములు కలవని మిమ్మల్ని గూర్చి క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును. మీలో కలహాలు ఉన్నాయని క్లోయో ఇంటి వారి వలన నాకు తెలియవచ్చును, నేను తెలుసుకున్నాను. క్లోయో ఇంటి వారి వలన నేను తెలుసుకున్నాను మీలో కలహాలు ఉన్నాయి. వీరిలో ఎలాంటి కలహాలు ఉన్నాయి? వీరిలో ఎలాంటి కలహాలు ఉన్నాయి అని మాట్లాడుతున్నాడు పౌలు గారు అంటే, సెలవిస్తున్నాడు పౌలు గారు అంటే ఎలాంటి కలహాలు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఎలాంటి కలహాలు ఉన్నాయి అంటే బాగా గమనించినట్లయితే నేను మీలో ఒకడు నేను పౌలు వాడను, ఒకడు అపోల్లో వాడను, మరి ఒకడు కేఫా వాడను, ఇంకొకడు క్రీస్తు వాడనని
చెప్పుకొనిచున్నారని నా తాత్పర్యము అన్నాడు. ఎలాంటి కలహాలు ఉన్నాయి వీళ్ళు? ఎలాంటి కలహాలు ఉన్నాయండి? ఒకరు చెప్పుకుంటున్నారంట ఏమని, నేను పౌలు వాడనని. ఇంకోటి చెప్పుకుంటున్నారంట నేను అపోల్లో వాడను. ఇంకోటి చెప్పుకుంటున్నారంట నేను కేఫా వాడను. ఇంకొకటి చెప్పుకుంటున్నాడు ఏంటి, నేను క్రీస్తు వాడని. చూడండి, బాగా గమనించినట్లయితే ఈ రకమైనటువంటి వాదనలు ఈ రోజు మనలో లేవా? ఇక్కడ కూడిన మనము ఎంతమంది ఉన్నాం? దాదాపు ఒక 20 మంది ఉన్నామా? 25 మంది దాకా ఉన్నామా? 22 మంది అనుకుంటున్నాం. ఒకవేళ 22 మందిలో అలాంటి వారంగా ఉంటున్నాం చూడండి. ఉన్నామండి. ఈ రోజు నిజంగా అంటే ఆ రోజు కొరింథీ సంఘంలో ఉండేటువంటి కలహాలే, సమస్యలే ఈ రోజు మనలో కూడా ఉన్నాయి. కొంతమంది ఏమని చెప్తున్నారు చూడండి, నిజంగా నేను క్రీస్తు వాడనని అందరం చెప్పుకుంటున్నామా? నేను క్రీస్తు వాడనని చెప్పుకోవట్లే. నేను బ్రదరన్ వాడిని, నేను క్రీస్తు సంఘం వాడిని, నేను క్రైస్ట్ చర్చ్ వాడిని, నేను ఇంకా రకరకాలుగా ఇంకేంటి, నేను పెంతెకోస్తు వాడిని. మాది ఏది అంటే మేము పెంతెకోస్తులము, మేము బ్రదర్ అని వారము, ఎంబీ వాళ్ళము, ఇంకా కల్వరి వారము, లేదంటే గుత్తి వాళ్ళము, ఇలా అలా మనం కూడా, లేదంటే కొంతమంది ఇంకా మేము పేడి సుందరం వాళ్ళము, లేదంటే ఇంకా రకరకాలుగా చెప్పుకునేటువంటి వారంగా ఉంటున్నామేమో. ఎప్పుడైతే నిజంగా ఇలా చెప్పుకుంటున్నామో మనం కూడా ఎలాంటి కలహాలను కలిగి ఉన్నటువంటి వారంగా ఉన్నామంటే కొరింథీలో ఉండేటువంటి కలహాలని మనం కూడా కలిగి ఉన్నాం. ఎందుకంటే వారు కూడా అలాగే చెప్పుకున్నారు. పౌలు గారు దాని విషయమై వారిని హెచ్చరిస్తూ రాస్తూ ఉంటున్నాడు. ఏమని రాస్తూ ఉంటున్నాడు? అయా మీలో కలహములు కలవని నేను క్లోయో వారి వింటి వలన వింటిని అంటున్నాడు. ఎలాంటి కలహాలు ఉన్నాయి? మీలో ఒకడు నేను పౌలు వాడనని చెప్పుకుంటున్నాడు, మీలో ఒకడు నేను అపోల్లో వాడనని చెప్పుకుంటున్నాడు, మీలో ఒకడు నేను కేఫా వాడనని చెప్పుకుంటున్నాడు, మీలో ఒకడు నేను క్రీస్తు వాడనని చెప్పుకుంటున్నాడు. ఇలాంటి కలహాలు ఉన్నాయి మీలో. ఈరోజు మనలో కూడా అలాంటి కలహాలే ఉన్నాయి. నిజంగా ఇక్కడ చేరిన వారిలో మనం అందరం కూడా నిజంగా క్రీస్తు చెప్పుకుంటున్నామంటే బయటకు వెళ్తే మేము కూడా ఎంబీ వాళ్ళమేనండి, మేము కూడా పెడుతున్న వాళ్ళమేనండి, మేము కూడా బ్రదర్ అని వాళ్ళమేనండి, మేము కూడా పెంతెకోస్తు వాళ్ళమేనండి, మేము కూడా గుత్తి వాళ్ళమేనండి. చూడండి, అందుకు పౌలు గారు చక్కగా వివరించారు. చూడండి ఏమని చెప్పారు చూడండి. 13వ వచనంలో చూడండి. 13వ వచనంలో చూసినట్లయితే, క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడిన పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందిద్రా? బాగా గమనించండి. ఈ 13వ వచనం బాగా గమనించినట్లయితే పౌలు గారు చక్కటి వివరణ ఇచ్చాడు. ఇక్కడ క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? అలా చెప్పుకోవడానికి ఏమన్నా క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? మీరు ఎందుకు చెప్పుకుంటున్నారు అలాగూ? నేను పౌలు వాడనని, అపోల్లో వాడనని, కేఫా వాడనని ఎందుకు చెప్పుకుంటున్నారు? క్రీస్తు విభజింపబడి ఉన్నాడా? పౌలు మీ కొరకు సిలువ వేయబడినా పౌలు నామమున మీరు బాప్తిస్మం పొందిద్రా నా పేరు చెప్పుకోవడానికి? అసలు సంఘాలకు ఈ రోజు మన వాళ్ళు కూడా ఎవరి పేరు చెప్పుకుంటున్నారు? సంఘాలకు ఎవరి పేరు పెట్టుకున్నారు? బాగా గమనించండి. ఈ రోజున ఎవరి పేరు పెట్టుకున్నారు చూడండి. కొందరు మనుషుల పేర్లు పెట్టుకున్నారు, కొందరు పండుగల పేర్లు పెట్టుకున్నారు సంఘానికి, కొందరేమో ఏంటి ఊర్ల పేర్లు పెట్టుకున్నారు, కొందరేమో ఏం చేస్తూ ఉంటున్నారు, రకరకాలైనటువంటి బైబిల్లో పేర్కొన్నటువంటి ప్రాంతాల పేరు కావచ్చు, లేదంటే వ్యక్తుల పేర్లు కావచ్చు, రకరకాలుగా ఈ రోజున తన స్వలాభం కొరకు ఏం చేస్తున్నారంటే ఆ సంఘానికి ఆ పేర్లు తొలగించేస్తున్నారు. బాగా గమనించు. ఒకసారి మనం అందరం కూడా నిజంగా ఈరోజు అలాంటి స్థితిలోనే ఉన్నామా? సంఘానికి ఎవరు శిరసై ఉండాలి?
సంఘానికి శిరస్సు ఎవరు? అసలు సంఘానికి శిరస్సు క్రీస్తు. మరి శిరస్సు అంటే అధికారి ఎవరై ఉండాలి? క్రీస్తు ఉండాలి. కానీ ఈరోజు సంఘానికి అధికారిగా శిరస్సుగా ఎవరిని నిర్ణయిస్తున్నాము అంటే పండుగలు నిర్ణయిస్తున్నారు. కొంతమంది పెంతకోస్తు అనేది ఏంటి? అది పండుగ పేరు. దేవుడు నిర్ణయించాడు ఇశ్రాయేలులకు పెంతకోస్తు అనే పండుగను చేయాలని చెప్పేసి. ఆ పండుగ పేరు ఈరోజు సంఘానికి అంటే శిరస్సుగా పెట్టారు. సంఘానికి శిరస్సుగా క్రీస్తు ఉండాలి అంటే, కానీ దాని స్థానంలో క్రీస్తును తొలగించి ఈరోజు ఏం చేశారు? పెంతకోస్తు. కొంతమంది కల్వరి అంటే ఏంటి? కపాలాన్ని తీసుకొచ్చి సంఘానికి ఏం చేశారు? శిరస్సుగా పెట్టారండి. యెరూషలేం సంఘము ఒక నగరాన్ని తీసుకొచ్చి శిరస్సుగా పెట్టారండి. ఈరోజు బాగా గమనించాలండి. ఏంటండి? సంఘానికి క్రీస్తు శిరస్సై ఉండాలి అంటే ఆ సంఘంలో ఉండేటువంటి శిరస్సును తొలగించి క్రీస్తును తొలగించి మన ఇష్టం వచ్చినట్టుగా దానికి పేర్లు పెట్టుకునేటువంటి వారంగా ఉంటున్నాము. బ్రదర్ అని, ఇంకా కొంతమంది వ్యక్తులు హోసన్న అని, లేదంటే ఇంకా రకరకాలుగా ఈరోజు ఇలాంటి పేర్లు పెట్టుకునేటువంటి వారం అందరం కూడా ఏం చేస్తున్నాము? క్రీస్తును ఏం చేస్తున్నాం మనము? బాగా గమనించండి. విభజించేటటువంటి వారంగా ఉంటూ, అందుకే ఇక్కడ సంఘానికి శిరస్సు అయినప్పుడు సంఘమునకు ఎవరు ఉండాలి అంటే అధికంగా క్రీస్తే ఉండాలి, కానీ ఆ స్థానంలో వేరొకటి ఉంచకూడదు అనేది గమనించేటటువంటి వారంగా ఉండాలి. అందుకే ఇక్కడ ఆ కలహాలు ఉన్నందుకే ఈ ఫస్ట్ పౌలు గారు ఆ విషయమే వారిని హెచ్చరించాడు మొదటి అధ్యాయంలో. అందుకే గమనించినట్లయితే పౌలు గారు ఏం కోరుకుంటున్నారంటే, పౌలు గారు మీ కొరకు నేనేమి సిలువ ఇవ్వలేదే, నా పేరు పెట్టుకోవడానికి, పౌలు వారం అని చెప్పుకోవడానికి. మేమందరం క్రీస్తు వారం అని చెప్పుకోవాలి కానీ, మాది క్రీస్తు అని చెప్పుకోవాలి కానీ అనేటువంటి హెచ్చరికను చేశాడు. అంటే ఇక్కడ పౌలు వారని ఎందుకు చెప్పుకుంటున్నావు, క్రీస్తుని చెప్పు అని సెలవిచ్చాడు. అలాగే 10వ వచనంలో మనం గమనించినట్లయితే ఒకసారి చూడండి 10వ వచనాన్ని. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మల్ని వేడుకొనుచున్నానని మొట్టమొదటిగా ఆ విషయాన్ని తెలియపరిచాడు వారికి. ఎందుకు తెలియపరిచాడు ఆ విషయాన్ని? వారిలో కలహాలు ఉన్నాయి కాబట్టి ఆ కలహాల గురించి విషయాన్ని చెలవించాలంటే మొట్టమొదటిగా ఆయన వారికి కొన్ని విషయాలను తెలియపరిచారు. ఏ విషయాలంటే మీరందరూ కూడా ఏక భావంతో మాట్లాడాలి, ఏక భావమే ఉండాలి, వేరు భావాలు ఉండకూడదు. క్రైస్తవుల్లో ఈ రోజు ఏకభావం ఉందా అంటే ఏకభావం లేదు. ఎందుకు అంటే మేము అదే చెప్తున్నారు ఇక్కడ పౌలు వాడును, క్రీస్తు వాడును, లేదా అపోలో వాడును, కేఫా వాడని చెప్పుకుంటున్నారు చూడండి. దాన్ని బట్టి మీరందరూ ఏకభావం కలిగి ఉండాలన్నాడు. ఈ రోజు క్రైస్తవుల్లో మనం అందరం ఏకభావం కలిగి ఉన్నామా? ఏకభావం కలిగి లేమంటే మనలో ఏమున్నట్టుగా? కలహాలు ఉన్నట్టుగా. ఎందుకు కలహాలు అంటే ఈ రోజు క్రీస్తు వాడంటే బ్రదర్ అని వాడికి గిట్టట్లేదు, బ్రదర్ అని వాడాడంటే పెంతకోస్తు వాడికి గిట్టట్లేదు, పెంతకోస్తు వాడంటే ఎవరికి గిట్టట్లేదు? బుద్ధివానికి గిట్టట్లేదు, కలవరి వానికి గిట్టట్లేదు. ఎందుకు గిట్టట్లేదు అంటే మీది మాదే, మాది మాదే, మీ విశ్వాసం మీదే, మా విశ్వాసం మీదే. ఏంటి విశ్వాసాలు వేరువేరుగా ఉన్నాయా దేవుని వాక్యంలో? మీది మాది అనడానికి ఈరోజు అలా తయారైంది. అలాగున్నామండి. కలహాలు ఇలాగ చుట్టించుకుంటున్నాం మనం అందరం కూడా కాదు. కాబట్టి గమనించాలండి. అందుకే పౌలు గారు చక్కగా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక ఏక మనసుతోనూ ఏక తాత్పర్యంతోనూ ఏక మనసు ఏక తాత్పర్యం కలిగి మీరు సన్నద్ధులై ఉండవలనని ప్రభువైన యేసుక్రీస్తు పేరిట మిమ్మును వేడుకొనుచున్నానని పౌలు గారు హెచ్చరిస్తూ రాస్తారు కదా. ఎవరి గురించి? కొరింథీలో ఉండే వారి గురించి. ఎందుకు అంటే వారిలో ఇలాంటి భావాలు ఉన్నాయి. ఎలాంటి భావాలు? నేను వారిని వీరి వారిని చెప్పుకునే భావాలు వాళ్ళు కలిగి ఉన్నారు. ఈరోజు మనం కూడా అలాంటి భావాలను కలిగి ఉన్నాం.
అంటే మనలో ఏమున్నాయని అర్థము? వారు ఆ భావాలను కలిగి ఉన్నారు కాబట్టి కలహాలు కలిగి ఉన్నారండి. మనలో కూడా ఇప్పుడు ఈ భావాలను కలిగి ఉన్నామంటే మనం కూడా ఏం కలిగి ఉన్నాము? కలహాలను కలిగి ఉన్నాము. గమనించాలండి కదా. అందుకే ఏమన్నట్టు చూడండి, ఒకసారి గమనించినట్లయితే ఈ విషయాలలో చాలా విషయాల్లో హెచ్చరించాడు వారిని, కొరింథీ వాళ్ళని. చూడండి ఒకసారి వారిని ఏమంటారంటే, ఒకసారి కొరింథీలకు రాసిన పత్రికని 3వ అధ్యాయం 3వ వచనం చూడండి. అక్కడ చూడండి 3వ అధ్యాయము మీలో అసూయయు కలహములు ఉండగా మీరు శరీర సంబంధులై మనుష్య రీతిగా నడుచుకున్నవారు కారా? ఒకడు నేను పూలవాడను, మరి ఒకడు నేను అపూలవాడను అని చెప్పినప్పుడు మీరు ప్రకృతి సంబంధులై మనుషులు కారా? అపోలో ఎవడు, పౌలెవరు? పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభువును గ్రహించిన ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించిరి. నేను నాటి తిని, అపోలో నీళ్లు పోసిన, వృద్ధి కలుగజేసిన వాడు దేవుడే. కాబట్టి వృద్ధి కలుగజేయ దేవునిలోనే గాని నాటువానిలోనైనను నీళ్లు పోసిన వానిలోనైనను ఏమీ లేదు. నాటువాడను నీళ్లు పోయాడను ఒక్కడే. ప్రతివాడు తాను చేసిన కష్టం కొలది జీతము పుచ్చుకొనును. ఓకే, రైట్. ఇక్కడ బాగా గమనించినట్లయితే ఈ 3వ అధ్యాయంలో పౌలు గారు సెలవిస్తూ, సహోదరులారా, మొదటి వచనంలో ఆత్మ సంబంధులైన మనుషులతో మాట్లాడినట్టు నేను మీతో మాట్లాడలేకపోతే శరీర సంబంధులైనటువంటి మనుషులే అనియు, క్రీస్తునందు పసిబిడ్డలే అనియు, ఇంకా వాక్య విషయంలో ఎరగని వారుగానే ఉన్నారని మీతో మాట్లాడవలసి వచ్చెను అని సెలవిస్తూ ఉంటున్నాడు. ఎందుకంటే మీరు అలాంటి విషయాలను ఇంకా కలిగి జీవిస్తున్నారు కాబట్టి అలా మాట్లాడవలసి వస్తుంది. నిజంగా అలాంటి స్థితిలో చాలా మంది ఈ రోజు మనం అందరం కూడా ఉన్నామండి. అందుకే ఇక్కడ బాగా చూడండి 2వ వచనంలో, అప్పటిలో ఇక్కడ చూడండి, మీకు బలము చాలకపోయినందున పాలతోనే మిమ్మల్ని పెంచితే గాని అన్నంతో మిమ్మల్ని పెంచలేదు. ఎందుకు అంటే ఇంకా ఈరోజు నిజంగా ఎలాంటి స్థితిలో ఉన్నామంటే ఒక క్రైస్తవ జీవితానికి ఎదగడానికి కావాల్సినటువంటి విషయాలే ఇంకా నేర్పించాల్సి వస్తూ ఉంటుంది. ఎందుకు అంటే అలాగూ వాక్యాన్ని సరిగ్గా అర్థం చేసుకోలేక జీవిస్తున్న వారంగా ఉంటున్నాం. కాబట్టి ఈ రోజు క్రైస్తవులుగా జీవిస్తున్న మనకు కూడా ఇది నిజంగా వర్తింప చేసుకుంటే గనక నిజంగా మనం కూడా అలాంటి స్థితిలోనే ఉన్నాము. ఎలాంటి స్థితిలో అంటే, అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, బాగా గమనించినట్టయితే, మీరింకనూ శరీర సంబంధులై ఉండుట వలన ఇప్పుడు మీరు బలహీనులై ఉన్నారు కారా? ఎలాంటి స్థితిలో ఉన్నాం మనం అందరం కూడా? శరీర సంబంధమై ఉన్నాము. ఎందుకంటే శరీర సంబంధమైనటువంటి వాటినే ఇంకా ఎక్కువగా దృష్టి ఉంచి వాటినే చేపట్టేటటువంటి వారంగా ఉన్నాము. ఏ విషయంలో అంటే అదే 3వ వచనంలో వివరించాడు. మీరు ఎందుకు మీరు బలహీనులై ఉన్నారు, మీరు ఎందుకు ఇంకా శరీర సంబంధులై ఉన్నారు అని చెప్తున్నారంటే, మీలో అసూయలు కలహములు ఉండగా. ఏమున్నాయి వారిలో? అసూయలు కలహములు ఉన్నాయి. అందుకే పౌలు గారు అలాగూ సెలవిస్తూ ఉంటున్నాడు. ఏమని? మీరు శరీర సంబంధులై మనిషి నీతిగా నడుచుకుంటున్నారు గారా. ఎలా ఉన్నారంట వాళ్ళు? శరీర సంబంధులై మనిషి రీతిగా నడుచుకుంటున్నవారు గారా. ఎందుకు ఆ విషయాన్ని పౌలు గారు సెలవిస్తున్నాడు అంటే కొరింథీలతో, వారిలో ఏమున్నాయి ఇంకా? నేను పౌలు వాడను, అపోల్లో వాడను, నేను కేఫా వాడను, క్రీస్తు వాడను అని ఇలా చెప్పుకునేటువంటి వారుగానే ఉన్నారు. ఈ రోజు కూడా మనలో ఏమున్నాయి? నేను క్రీస్తు సంఘానికి శిరస్సు ఉన్నాడని ఎరుకక ఏవో సంఘానికి శిరస్సుగా పెట్టి ఈ రోజు నేను యోసన్న వాడిని, నేను కొద్దివాడిని, నేను కల్వరి వాడిని, నేను వీరి వాడిని, వారిని అని చెప్పుకుంటున్నాను చూడండి. అలాంటి స్థితిలో మనం కూడా ఉన్నాము అనే విషయాన్ని గమనించాలండి. అందుకే ఇక్కడ బాగా గమనించండి, ఎవరని పోలుస్తూ ఉంటున్నారు? ఎవరితో పోలుస్తున్నారంటే శరీర సంబంధులే అని పోలుస్తూ ఉంటున్నాడు. మీరు ఆత్మీయ సంబంధమైనటువంటి వారు కారు కానీ మీరు శరీర సంబంధులే. ఎందుకంటే శరీర సంబంధులుగా ఉన్నారు కాబట్టి అలా చెప్పుకుంటున్నారు. ఈ రోజు మనం కూడా నిజంగా ఆత్మ సంబంధులమా అలా చెప్పుకుంటున్నాం అంటే? సంఘానికి క్రీస్తు అంటే మనం వేరే పేరు పెట్టుకొని పిలుస్తూ ఉన్నామంటే, వారి వారం వీరి వారం అని చెప్పుకుంటున్నామంటే, మనం ఈ రోజు కూడా మనం నిజంగా అంటే మనం అందరం కూడా శరీర సంబంధం కాదా?
ఆత్మ సంబంధులమని అనుకుంటున్నామేమో కానీ శరీర సంబంధులమే అని గమనించాలి. అందుకే ఇక్కడ బాగా గమనించండి, ఎందుకు అలా చెప్తున్నాడంటే వీరు శరీర సంబంధుల వలె నడుచుకుంటున్నారు. కాబట్టి ఒకడు అపోల్లో వాడును, నేను పౌలు వాడను, మరి ఒకడు అపోల్లో వాడను అని చెప్పుకున్నట్టుకు మీరు ప్రకృతి సంబంధులైన మనుషులు కారా? అలా చెప్పుకుంటున్నారంటే మీరు ప్రకృతి సంబంధులమైన మనుషులు కారా? మనం కూడా ఈ రోజు అలా చెప్పుకుంటున్నా అంటే ప్రకృతి సంబంధమైన మనుషులం కాదా? అలాగే ఇక్కడ బాగా చక్కగా వివరించాడు. 5వ వచనం చూడండి. అపోల్లో ఎవడు అసలుకు? అపోల్లో ఎవడు? పౌలు ఎవడు? పరిచారకులే కదా. మరి పరిచారకులు అయినప్పుడు దేవుని యొక్క పరిచారకులే కదా. ఒక్కొక్కరికి ప్రభు అనుగ్రహింపును ప్రకారము వారి ద్వారా మీరు విశ్వసించితిరి. దేవుడే వారికి అనుగ్రహించాడు. అనుగ్రహించిన దాన్ని తీసుకొచ్చి వారు మీకు ప్రకటించారు, మీరు విశ్వసించారు. దేవుడే వారిని పంపాడు మీ మధ్యలోకి. ఈరోజు దేవుడే మన మధ్యలోకి వివిధ వారిని పంపాడు, మనం విశ్వసించాము. మరి ఈ రోజు వారి వారం అని చెప్పుకోవచ్చా? మనం చెప్పుకుంటున్నామంటే మనం శరీర సంబంధమైన మనుషులమే, ఆత్మ సంబంధమైన మనుషులం కాదు. ప్రకృతి సంబంధమైనటువంటి మనుషులమే, ఆత్మ సంబంధమైన మనుషులం కాదు. వీరు కూడా అలా చేశారు, కొరింథీలో ఉండేవారు. అందుకే ఆ విషయాన్ని గట్టిగా వివరించి పౌలు గారు చెప్తూ ఉంటున్నాడు. బాగా గమనించండి. అక్కడ 6వ వచనంలో చూడండి. 6వ వచనంలో చూడండి. నేను నాటితిని, అపోల్లో నీళ్లు పోసెను, వృద్ధి కలుగజేసిన వాడు మాత్రం దేవుడే. ఈరోజు ఎవరెవరు మన మధ్యలోకి వచ్చి దేవుని వాక్యాన్ని నాటారు, ఇంకా కొంతమంది వచ్చి దాన్ని వృద్ధి చేశారు, మనలో ఆ వాక్యాన్ని బాగా విశ్వసింపజేశారు, వాక్యంలో ఇంకా ఫలింపజేశారు. కానీ వృద్ధి కలుగజేసినది మాత్రము దేవుడే. ఆ విషయాన్ని మర్చిపోతున్నారు. వృద్ధి కలిగేసింది దేవుడు అనేది మర్చిపోయి వృద్ధి కలిగేసినది నన్ను బాగుపరిచింది ఈ వ్యక్తి అని చెప్పేసి ఏం చేస్తున్నారు? ఆ వ్యక్తిని మేము వారి వారమని చెప్పుకుంటున్నారు, ఆ వ్యక్తి పేరు చెప్పుకుంటున్నారు. అందుకే మనం ప్రకృతి సంబంధంగాను శరీర సంబంధంగానే ఉంటున్నాము. అందుకే 7వ వచనంలో చూడండి. వృద్ధి కలిగేసిన వాడు దేవుడే, కానీ వృద్ధి కలిగేసిన వాడు దేవుడు అనేది మర్చిపోయి ఆయనే నాకు వృద్ధి కలిగజేశాడు, ఆయనే నన్ను విధంగా చేశాడు అనే విషయాల్లో ఆయనని బట్టి నడుచుకునేటువంటి వారంగా ఉంటున్నాము. 7వ వచనంలో కాబట్టి వృద్ధి కలిగజేయు దేవునిలోనే గాని, ఎవరిలో? వృద్ధి కలిగజేసినటువంటి దేవునిలోనే గాని నాటి వానిలోనైనను నీళ్లు పోని వానిలోనైనను ఏమీ లేదు. ఏమన్నా ఉందా? ఏమీ లేదు. మనకు వాక్యం చెప్పి చిన్నప్పటి నుంచి దేవుని వైపు నడిపించి మనమును విశ్వాసంలో కొనసాగించినటువంటి వారిలోనైనను, తర్వాత ఆ విశ్వాసంలో కొనసాగుతున్నప్పుడు వాక్యమును ఇంకా క్లుప్తంగా వివరించి దేవునిలో నడిపించినటువంటి వారిలోనైనను ఏమీ లేదు, ఏమీ లేదు అనే విషయాన్ని గమనించాలి. అంటే వారిని పట్టుకోకూడదు, వారిని పట్టుకొని మేము వారి వారము అని చెప్పుకోకూడదు అనేది ఇక్కడ గమనించాలి. అది పౌలు గారి యొక్క ఇంటెన్షన్. ఎందుకంటే వృద్ధి కలిగజేసిన వాడు దేవుడే కాబట్టి దేవునిలోనే మనం ఉండాలి. కాబట్టి 8వ వచనం అందుకే నాటు వాళ్ళనైనను నీళ్లు పోయి వాళ్ళనైనను ఏమీ లేదు, నాటు వాళ్ళను నీళ్లు పోయి వాళ్ళను ఒక్కటే, ప్రతివాడు తాను చేసిన కష్టమునకు జీతము పుచ్చుకొనును. వాడు చేసిన పనికి వాడు జీతాన్ని పుచ్చుకుంటాడు. దేవుడు ఆజ్ఞాపించాడు, దేవుడు చెప్పాడు, దేవుని వాక్యానుసారంగా వారందరూ కూడా మీరు వెళ్ళి సర్వ సృష్టికి స్వార్థను ప్రకటించమన్నారు. శిష్యులు వెళ్ళారు, తర్వాత ఇచ్చారు, తర్వాత వీళ్ళు వచ్చారు, బోధకులు ఉంచారు. ఈ రోజు బోధకులు వచ్చి మనకు బోధిస్తూ ఉంటున్నారు. ఎంతో మంది ఇప్పుడు బాగా చెప్తే వారి వారం అని చెప్పుకునేటువంటి వారుగా ఉంటున్నారు. ఈరోజు మేము వారి వారం అండి కాదండి, మాకు ఆయన వాక్యం చెప్పాడు అంతే, వాక్యంగా నడిపించాడు. మేము ఆయన వారం కాదు, మేము దేవుని వారము అనేటువంటి భావం కలిగి ఉండాలండి.
అందుకే ఇక్కడ 9వ వచనం చూడండి, మేము దేవుని జత పని వారమై ఉన్నాము. అందుకే పౌలు గారు ఏమంటున్నాడు, మేము దేవుని యొక్క జత పని వారం అంతే. మేమందరం కూడా అపోల్లో, నేను ఎవరి వారము? దేవుని జత పని వారం అంతే, స్వార్థను ప్రకటించే వారం అంతే. మీరు దేవుని వ్యవసాయమును, దేవుని గృహమునై ఉన్నారు. ఆ విషయాన్ని గమనించాలి. మా పేరు చెప్పుకోవద్దండి అన్నాడు. అలా చెప్పుకుంటే కలహాలు వస్తాయి, అలా చెప్పుకోమంటే కలహాలు వచ్చాయి వీళ్ళలో. మనం కూడా ఈరోజు అలా చెప్పుకుంటున్నామంటే కలహాలను కలిగి ఉంటున్నామని అర్థం కదా. ఒకసారి చూడండి, టైం అవుతుంది కాబట్టి సామెతలు చూడండి. ఒకసారి సామెతలు చూడండి, సామెతలు 17వ అధ్యాయము, సామెతలు 17వ అధ్యాయము 19వ వచనం చూడండి. కలహప్రియుడు దుర్మార్గ ప్రియుడు. ఎవరైతే కలహాన్ని ప్రేమించేటటువంటి వాడుగా ఉంటాడో, కలహానికి ప్రియుడుగా ఉంటాడో, వాడు దుర్మార్గపు ప్రియుడు కదా. కలహప్రియుడు ఎలాంటి వారుగా ఉన్నాడంట? దుర్మార్గపు ప్రియుడు. ఒకవేళ మనం కూడా ఇలాంటి వారంగా, ఇట్లా చెప్పుకుంటున్న వారంగా ఉంటే కలహాన్ని రేపుచున్న వారమే. కొరింథీయుల వారు ఇలా చెప్పుకున్నారు కాబట్టి మీరు కలహాలు ఉన్నాయి అన్నాడు పౌలు గారు. మీరు ఈ లోక సంబంధులు కారు అన్నారు. మనం కూడా ఈ రోజు నిజంగా అంటే గమనించాలండి, బాగా గమనించాలి. కలహప్రియుడు ఎలాంటి వారంటే అలా చెప్పుకునే వారందరం కూడా దుర్మార్గపు ప్రియుడు. గమనించాలి కదా. మనం ఎవరి సంబంధంగా ఉండాలి? మరి దేవుని సంబంధముగా ఉండాలి, దేవుని సంబంధముగా ఉండాలి. ఒకసారి న్యాయాధిపతులు చూడండి, న్యాయాధిపతులు ఒకసారి గమనించండి. న్యాయాధిపతులు రండి, న్యాయాధిపతుల దగ్గరికి వెళ్దాం. న్యాయాధిపతులు 8వ అధ్యాయం చూడండి. 8వ అధ్యాయము 1వ వచనం గమనించండి. అప్పుడు ఎఫ్రాయిములు గిద్యోనుతో నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది? మిద్యానీయులతో యుద్ధము చేయుటకు నీవు పోయినప్పుడు మమ్ము నేల పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. అందుకతడు మీరు చేసినదెక్కడ? చాలేమ్మా, ఇక్కడ కిందకి చదువుకోండి మీరు తర్వాత, ఎందుకంటే టైం లేదు. మనం గమనించాల్సింది ఏంటంటే ఇక్కడ 1వ వచనంలో ఎఫ్రాయిముల గురించి బాగా గమనించాలి. ఇక్కడ ఎఫ్రాయిముల గురించి చూద్దామండి. అప్పుడు ఎఫ్రాయిములు గిద్యోనుతో ఏమని అంటున్నారంటే, నీవు మా ఎడల చూపిన మర్యాద ఎత్తిది. ఎవరితో అంటున్నారు? ఎఫ్రాయిములు ఎవరితో అంటున్నారు? గిద్యోనుతో అంటున్నారు. ఏమని అంటున్నారు? నీవు మా ఎడల చూపిన మర్యాద ఎట్టిది. ఏ విషయంలో అంటున్నారు చూడండి. మిద్యానీయులతో యుద్ధం చేయుటకు నీవు పోయినప్పుడు మమ్మల్ని ఎలా పిలువలేదని చెప్పి అతనితో కఠినముగా కలహించిరి. ఏమయ్యా, మిద్యానీయులతో నువ్వు యుద్ధానికి వెళ్ళావు కదా, మరి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? అసలు నువ్వు అయ్యా మంచిగా యుద్ధాన్ని గెలిచాము, చాలా చక్కగా మంచిది, మేము రాకపోయినప్పటికీ కూడా మీరు గెలిచి వచ్చారు, చాలా సంతోషము, మీరు ఇప్పుడు ఈ కరుణ చూపాడు మన ఎడల అని చెప్పేసి సంతోషించాల్సి పోయి వీళ్ళు ఏం చేస్తున్నారు? గిద్యోనుతో గొడవ పడుతున్నారు. కలహించిరి, కఠినముగా కలహించిరి అంటే గొడవ దిగారు. ఏమని? మమ్మల్ని ఎలా పిలవకూడదు? యుద్ధానికి పోయినప్పుడు మమ్మల్ని ఎందుకు పిలవలేదు? అసలు మమ్మల్ని ఎందుకు పిలవలేదు నువ్వు? ఈరోజు కూడా చాలా మంది సంఘంలో, ఏమయ్యా నన్ను ఎందుకు పిలవలే? అక్కడ పోయి వచ్చారంట కదా,
మా అమ్మ కూడా చెప్పాలి కదా, నాకు కూడా చెప్పాలి కదా, నాకెందుకు పిలవలేదు అసలు నువ్వు? గొడవ పెట్టుకునేటువంటి వారుగా ఉంటున్నారేమో. అట్లాగాయా, మంచిది, అక్కడ పోయొచ్చారంట, చాలా సంతోషము, దేవుని వాక్యాన్ని ఇచ్చారు, మంచిది అని సంతోషించే వారు లేరు ఈరోజు. ఎఫ్రాయిములాగా గొడవ పెట్టుకునే వాళ్ళే ఉన్నారు. నాకు కూడా చెప్పాలి కదా, నాకెందుకు చెప్పలేదు? చూడండి, సంఘంలో ఇలాంటి వారు ఉంటున్నారు. అక్కడే ఒకసారి 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. అక్కడే ఎఫ్రాయిముల విషయంలోనే ఇంకో విషయంలోనూ గమనిద్దాం. 12 చూడండి, 12వ అధ్యాయం మొదటి వచనం చూడండి. ఎఫ్రాయిమీయులు కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అమోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మాకు నేల పిలవలేదు. నీవు కాపురమున్న నీ ఇంటిని అగ్నితో కాల్చివేయుదుమని యెఫ్తాతో చెప్పగా యెఫ్తా నాకును నా జనులకును అమ్మనీయులతో గొప్ప కష్టము కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచింది, కానీ మీరు వారి చేతుల నుండి నన్ను రక్షింపలేదు. మీరు నన్ను రక్షింపకపోవట నేను చూసి. చాలమ్మా, చాలమ్మా. ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఇక్కడ కూడా ఎఫ్రాయిములు ఏం చేస్తున్నారంటే, ఈ ఎఫ్రాయిములు ఎలాంటి వారుగా ఉన్నారంటే ప్రతి చోట ఏం చేస్తుంటున్నారు, కలహాన్ని కలగజేసుకునేటువంటి వారుగా ఉంటున్నారు. వీరిలో ఏముంది? కలహ బుద్ధి ఉంది. ఎవరిలో? ఎఫ్రాయిములలో. ఎలాంటి బుద్ధి ఉంది వీళ్ళలో? కలహ బుద్ధి ఉంది. అందుకే ఏమని అంటున్నారు చూడండి, అక్కడేమో ఆయనతో గొడవ పెట్టుకున్నారు గిద్యోనుతో, ఇక్కడ కూడా మళ్ళీ ఎవరితో? యెఫ్తాతో గొడవ పడుతుంటున్నారు. ఏమని? మీరు ఉత్తర దిక్కునకు పోయి నీవు అమోనీయులతో యుద్ధం చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్మల్ని ఎలా పిలవలేదు. నీవు కాపురమున్న ఈ ఇంటిని అగ్నితో కాల్చివేయదమని యెఫ్తాతో చెప్పగా. చూడండి, బాగా గమనించండి, వీరు ఎలాంటి కలహబుద్ధి ఉన్నారు. యుద్ధానికి మమ్మల్ని ఎందుకు పిలవలేదు? పిలిచినప్పుడు ఏం చేశారు? వీళ్ళు రాలేదు. అందుకే 2వ వచనంలో అంటున్నారు చూడండి, యెఫ్తా నాకును నా జనులకును అమోనీయులతో గొప్ప కలహం కలిగినప్పుడు నేను మిమ్మల్ని పిలిచితిని గాని మీరు వారి చేతుల నుండి నన్ను రక్షింపలేదు కదా. అప్పుడు రాలేదే, ఇప్పుడేమో పిలవలేదు కదా. చూడండి, అందుకే మళ్ళీ పిలవలేదు కదా అని అలా అంటున్నారా? ఊరికే ఉంటున్నారా? లేదు, కలహ బుద్ధి కలిగి ఉన్నారు. అలా గొడవ పడుతూనే మళ్ళీ ఏమంటున్నారు? నీ ఇంటిని, నీ కాపురం ఉన్నటువంటి నీ ఇంటిని అగ్నితో కాల్చివేస్తామని చెప్తూ ఉంటున్నారు. చెప్తారు అట్లే ఏమున్నాయి వీళ్ళలో? కలహ బుద్ధి ఉంది. ఈరోజు సంఘంలో కూడా చాలా మంది నన్ను పిలవలేదు, నా కుటుంబానికి మీ కుటుంబ ఆరాధనకు నన్ను పిలవలేదు, నేను ఎందుకు వస్తాను, మన ఇంటికి అసలు పోను నేను. లేదంటే ఇంకా రకరకాల కారణాలు. 1-2 సార్లు పిలిచింటారు, రాలేకపోయింటాడు. మరుసటి రోజు మళ్ళీ ప్రార్థన పెట్టినప్పుడు పిలవలేకుంటారు. నన్ను పిలవలేదు అని చాలా మందికి వారి గురించి ఏం చెప్తుంటారు కదా, వారి గురించి వ్యతిరేకంగా చెప్పేటటువంటి వారుగా ఉంటారు. ఎంతమంది పిలిచింటాడు, వచ్చి లేకుంటాడు. ఎప్పుడు పిలిచింటాడు, ఇప్పుడు పిలవలేకుంటాడు. దీన్ని హైలైట్ చేసి అప్పుడు పిలిచినప్పుడు రాలేదు అందుకే పిలవలేదేమో అని అంటాడా? లేదు, ఇప్పుడు పిలవలే. వీళ్ళతో గొడవ పడతాడు, వీళ్ళతో చెప్పుకుంటాడు, వ్యతిరేకంగా ఎన్నో విషయాలు కల్పించుకుని అలాంటి వారంగా ఉంటున్నామేమో. ఎఫ్రాయిములు అలా స్థితిలోనే ఉన్నారు, మనం కూడా అలాంటి స్థితిలో ఉన్నామేమో గమనించాలండి. అందుకే అందరము కూడా, అందుకే కొరింథీలో ఒకసారి చూడండి, కొరింథీలో ఉండేటువంటి సంఘాన్ని, కొరింథీలోకి రాసినటువంటి మొదటి పత్రికనే తీసుకోండి. 6వ అధ్యాయానికి రండి, 6వ అధ్యాయానికి రండి. 6వ అధ్యాయము ముగిస్తానండి, ఒక నిమిషాలు. 6వ అధ్యాయము మొదటి
గమనించండి, 1వ వచనం చూడండి. మీలో చదువు. మీలో ఒకరికి మరి ఒకరి మీద వ్యాజం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట కాక పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరుగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతులను గూర్చి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మనము దేవదూతలకు తీర్పు తీర్చుదామని ఎరుగరా? ఈ జీవ సంబంధమైన సంగతులను గూర్చి మరి ముఖ్యంగా తీర్పు తీర్చవచ్చును కదా. చూడమ్మా, ఇక్కడ పౌల్ గారు ఇంకా కొన్ని విషయాల్లో వారిని హెచ్చరిస్తుంటున్నారు. ఏ విషయాలంటే, మీలో ఒకనికి మరి ఒకటి మీద వాచ్యం ఉన్నప్పుడు వాడు పరిశుద్ధుల ఎదుట గాక అనీతిమంతుల ఎదుట వాచ్యమాడుటకు తెగించుచున్నాడా? ఏం చేస్తున్నారు ఈ రోజున? నిజంగా కొరింథీలో ఉండేటువంటి పరిస్థితులే ఈ రోజు సమాజంలో చాలా ఉన్నాయండి. మన సమాజంలో, మన నేటి ప్రస్తుత సమాజంలో వీళ్ళు కూడా ఎలాగైతే ఒకరి మీద ఒకడు వాచ్యమాడినప్పుడు పరిశుద్ధుల ఎదుట కాక అనీతిమంతుల ఎదుట వాచ్యమాడుటకు తెగిస్తున్నాడు. అంటే ఎలాగా అంటే, ఎవరైతే పరిశుద్ధులు ఉన్నారో వారితో మాట్లాడుటకు తెగించట్లేదు, కానీ వారితో ఆ యొక్క కలహం ఏదైతే రేగిందో ఆ ఇద్దరు వ్యక్తుల మధ్య, ఆ కలహాన్ని గురించినటువంటి సమస్యను పరిశీలించుకోవడానికి పరిశుద్ధుల దగ్గరికి రావట్లేదు, కానీ ఎక్కడికి వెళ్తుంటున్నారు? అనీతి మంతుల దగ్గరికి వెళ్తుంటారు. లోక సంబంధమైనటువంటి వ్యక్తుల దగ్గరికి వెళ్తుంటున్నారు. ఆ సమస్యను అక్కడికి తీసుకెళ్తున్నారు చాలా మంది కూడా. అలాంటి వారిగా ఉంటున్నారు. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, 2వ వచనంలో ఆ విషయంలోనే కొరింథీలో ఉండే వారిని హెచ్చరిస్తూ, పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదురని మీరు ఎరగరా? మీ వలన లోకమునకు తీర్పు జరగవలసి ఉండగా మిక్కిలి అల్పమైనటువంటి సంగతులను గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మరి ఎందుకు మీరు అనీతి మంతుల దగ్గరికి వెళ్తున్నారు? బయట వ్యక్తుల దగ్గరికి ఎందుకు వెళ్తున్నారు? ఈ రోజు నిజంగా అంటే బయట వ్యక్తుల దగ్గరకు వెళ్ళట్లేదా? వెళ్తున్నారా లేదా? వెళ్తున్నారండి చాలా మంది కూడా. సంఘంలో ఉండేవారు చిన్న గొడవ వచ్చినా కూడా నీతిమంతులు అంటే సంఘంలో ఉండేటువంటి విశ్వాసుల దగ్గరకు ఆ సమస్యను తీసుకురావట్లే. ఎక్కడ తీసుకెళ్తున్నారు ఆ సమస్యను? సంఘం బయట ఉండేటువంటి వారి దగ్గరికి, అంటే దేవుణ్ణి నమ్మని వారి దగ్గరికి, అధికారుల దగ్గరికి ఆ సమస్యను తీసుకుపోతుంటారు. చాలా జరిగాయండి, ఇక్కడ కూడా చాలా జరిగాయి. శాంతనగర్లో కూడా నేను చూసాను. మామూలుగా పెంచుకెళ్ళారు చాలా మంది కూడా. చూడండి, అలాంటి వారంగా ఉండవద్దండి. ఎందుకంటే పరిశుద్ధులు లోకమునకు తీర్పు తీర్చుదని మీరు ఎరగరా అంటున్నాడు. అందుకే మీ వలన లోకమునకు తీర్పు తీర్చవలసి ఉండగా మిక్కిలి అల్పమైన సంగతుల గురించి తీర్పు తీర్చుటకు మీకు యోగ్యత లేదా? మీరెందుకు వారి దగ్గరికి వెళ్తున్నారు అని 3వ వచనంలో, మనము దేవదూతలకు తీర్పు తీర్చుతామని మీరు ఎరగరా? ఎరుగుతుంది కదా. కాబట్టి ఈ జీవన సంబంధమైనటువంటి సంగతులను గురించి మరియు ముఖ్యంగా తీర్పు వచ్చును కదా. అక్కడనే తీర్పు తీర్చేటటువంటి వారంగా ఉన్నాము. మరి ఇక్కడ తీర్పు తీర్చడానికి మనకు అధికారం లేదా? ఉంది కదా. మరి ఎందుకు మీరు అనీతి మంతుల దగ్గరికి వెళ్తున్నారు అనే చక్కగా వివరించాడండి వారికి. కాబట్టి 4వ వచనంలో, కాబట్టి ఈ జీవన సంబంధమైన వాచ్యములు మీకు కలిగిన ఎడల వాటిని చీర్చుటకు సంఘంలో తృణీకరింపబడిన వారిని కూర్చొనబెట్టుదురా? సంఘంలో లేని వారిని, సంఘము తృణీకరించిన వారిని, సంఘంలో నుండి వెళ్ళిపోయిన వారిని, లేదా సంఘము బయట వారిని, సంఘంలో లేనటువంటి వారిని తీసుకొచ్చి ఆ తీర్పు తీర్చడానికి కూర్చోబెడుతున్నారా? అలా ఉండొద్దండి. మనం ఈ రోజు వింటున్నాం దేవుని వాక్యాన్ని. మనం ఎవరం కూడా అలా చేయకుండా ఉండాలండి. బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టకూడదండి. సంఘంలో ఉండేటువంటి కాపరిని, సంఘంలో ఉండే పెద్దలను కూర్చోబెట్టి మన సమస్యలను మనము పరిష్కరించుకునేటువంటి వారంగా ఉండాలి. ఎందుకంటే సమస్యలు, కలహాలను మనం రేపిన వారంగా ఉంటాము అలా చేస్తే కనుక. కాబట్టి దేవుని వాక్యాన్ని అతిక్రమించిన వారంగా ఉంటాము అలా చేస్తే కనుక. అది గమనించాలండి. చివరికి ఒక వచనం చూసుకుందామండి. చాలా ఉంది కానీ వీలైతే చూసుకున్నాం, తర్వాత చూసుకున్నాం.
ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి ఒకసారి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చూడండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక చివరికి ఇదొక వచనం చూసుకుందామండి. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 15వ వచనం చూడండి. 15వ వచనం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక మొదటి అధ్యాయం 15వ వచనం. కొందరు అసూయ చేతను, కొందరు అసూయ చేతను, అల్పబుద్ధి చేతను, మరికొందరు మంచి బుద్ధి చేతను, మంచి బుద్ధి చేతను ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములలో కూడా నాకు శ్రమ తోడు చేయవలెనని తలంచుకుని శుద్ధ మనసుతో కక్షను ప్రకటించుతున్నారు. వీరైతే నేను స్వార్థపక్షమున బాధితులకు నియమింపబడి ఉన్నానని ఎరిగి ప్రేమతో ప్రకటిస్తున్నారు. ఇక్కడ బాగా గమనించండి. ఫిలిప్పీలకు రాస్తూ, ఫిలిప్పీలో ఉండేటువంటి సంఘపు వారికి రాస్తూ అపోస్తలుడైన పౌలు గారు కొన్ని విషయాలను ఇక్కడ ప్రస్తావిస్తూ ఉంటున్నాడు. ఏంటి అంటే, చాలా మంది ఈ రోజున కొందరు దేవుని వాక్యాన్ని ఎలా ప్రకటిస్తూ ఉంటున్నారు, క్రీస్తుని ఎలా ప్రకటిస్తూ ఉంటున్నారు. క్రీస్తును కొందరు అసూయ చేతను, కలహబుద్ధి చేతను ఎలా ప్రకటిస్తున్నారంట? ఇద్దరు వ్యక్తుల గురించి చెప్పాడు ఇక్కడ పౌలు గారు. క్రీస్తుని ఎలా ప్రకటిస్తున్నారు వీళ్ళు? కలహబుద్ధి చేతను, అసూయ చేతను. అసూయ చేతను, కలహబుద్ధి చేతను క్రీస్తును ప్రకటించుతున్నారు. ఒకవేళ క్రీస్తును అసూయ చేతను, కలహబుద్ధితో ప్రకటిస్తే అది సరైనదేనా? ఎలా ప్రకటిస్తేనండి? దేవునే కదా ప్రకటిస్తున్నాడు, క్రీస్తునే కదా ప్రకటిస్తున్నాడు. సంతోషమే, మంచిదే కదా. ఆయన కలహబుద్ధితో ప్రకటిస్తే ఏంటి, అసూయతో ప్రకటిస్తే ఏంటి? ఆయన క్రీస్తునే కదా ప్రకటిస్తుంది, మంచిదే అనుకునేవారు ఉన్నారు. చాలా తప్పండి. అందుకే పౌలు గారు హెచ్చరిస్తూ రాశాడు, కొందరు అసూయతోనూ కలహబుద్ధితోనూ క్రీస్తును ప్రకటించుచున్నారు. వారైతే నా బంధకములలో కూడా నాకు శ్రమ తోడవాలని తలంచుకుని అలా ప్రకటిస్తూ ఉంటున్నారు. ఏం చేయాలని ప్రకటిస్తున్నారు? ప్రకటిస్తున్నారు పిలిపిలతో ఏమని? వాకైతే నా బంధకములలో కూడా ఎంత ప్రకటిస్తున్నారంట? బంధకములలో ఇబ్బందులు నాకు ఇంకా శ్రమను తోడు చేయాలని తలంచుకొని శుద్ధ మనసుతో కాక కక్షతో క్రీస్తును ప్రకటిస్తున్నారు. అలా కలహంతో ప్రకటించే వారందరూ కూడా దేని కొరకు ప్రకటిస్తుంటున్నారు? ఇంకా శ్రమలు తోడు చేయాలి. ఎవరికి? పౌలు గారికి. ఇంకా శ్రమలు తోడు చేయాలని ప్రకటిస్తున్నారు. అంటే ఈ రోజు మనం కూడా సమాజంలో చూస్తూ ఉంటాము, చాలా మంది కలహబుద్ధితో, అసూయతో క్రీస్తును ప్రకటిస్తూ ఉంటారు. ఒక సంఘంలో నుంచి ఒక వ్యక్తి వెళ్ళిపోయాడంటే ఆ వ్యక్తి మళ్ళా వచ్చి ప్రకటిస్తున్నాడంటే కొంత అసూయ కలిగి ప్రకటిస్తున్నాడంటే, కొంత కలహాలని కలిగి ప్రకటిస్తున్నాడంటే ఆయన ఏం కలిగేయాలని ప్రకటిస్తున్నట్టు? క్రీస్తును ప్రకటించడానికి కాదు, అక్కడ శ్రమలు తోడు చేయాలని, అక్కడ ఇబ్బందులు కలిగజేయాలని, అక్కడ గొడవలు కలిగజేయాలని, కలహాన్ని కలిగజేయాలని చాలా మంది ఉన్నారు ఈరోజు. నిజంగా ఆ ప్రాంతాలలో అలాగూ ప్రకటించేటటువంటి వారుగా ఉంటున్నారు కొంతమంది. అలాంటి స్థితిలో ఉండవద్దని స్వార్థికులకు హెచ్చరించాడు. కలహాన్ని నీవు కలగజేసే విధంగా ప్రకటించవద్దు. ఒకవేళ అలాంటి స్థితిలో చాలా మంది ఉండవచ్చు. ఎందుకంటే కలహబుద్ధితో ప్రకటించేవాడు, వాళ్ళలో ఏముంది? కలహ రేపేటటువంటి బుద్ధి ఉంది. కలహబుద్ధి వాళ్ళు ఉన్నప్పుడు వాడు ప్రకటించుతాను కలహబుద్ధి కలిగి ఉన్నాడు కాబట్టి కలహాన్ని రేపడానికే ప్రకటిస్తున్నాడు. కలహాన్ని కలగజేసేవాడుగానే ఉన్నాడు. ఎందుకంటే వారిలో కలహబుద్ధి ఉంది. కంపల్సరిగా శ్రమలు ఏవో ఒకటి కలగజేసేవాడుగా ఉన్నాడు. సంఘంలో చిచ్చు పెట్టేవాడుగానే ఉన్నాడు అనే విషయాన్ని గమనించాలండి. అందుకే ఇక్కడ ఇంకో వ్యక్తిని చెప్పాడు, మరికొందరు మంచి బుద్ధితో క్రీస్తును ప్రకటించుతున్నారు. వీరైతే, అందుకే ఇక్కడ అన్నాడు, వీరైతే
నేను స్వార్థపక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నారని ఎరిగి, ఎవరు మంచి బుద్ధితో ప్రకటించేవారు, వారు స్వార్థపక్షమున వాదించుటకు నియమింపబడి ఉన్నారని ప్రేమతో ప్రకటించుతున్నారు. ఎలా ప్రకటిస్తున్నారు? ప్రేమతో ప్రకటిస్తుంటున్నారు. మనం కూడా స్వార్థను ప్రకటిస్తున్నామంటే ఏ ప్రాంతానికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ప్రేమతోనే ప్రకటించేటటువంటి వారంగా ఉండాలండి. వాక్యాన్ని ప్రేమతో ప్రకటించేటటువంటి వారంగా ఉండాలి. అక్కడ కలహాలను రేపడే విధంగా మనము స్వార్థను ప్రకటించేటటువంటి వారంగా ఉండకూడదు. కక్షలు ఉంచుకొని పోయి, కలహ బుద్ధి ఉంచుకొని, అసూయ ఉంచుకొని అక్కడికి వెళ్ళి స్వార్థను ప్రకటించకూడదు. అలా ప్రకటిస్తున్నామంటే అక్కడ కలహాలను రేపడానికే, శ్రమలు రేపడానికే, సంఘం పాడు చేయడానికి అనే విషయాన్ని గమనించేటటువంటి వారంగా ఉండాలి కదా. అందుకే కలహ విషయంలో చాలా చక్కగా వివరించాడు. కలహాలను మానుకోవాలి. క్రైస్తవులు కలహం కలిగి ఉండకూడదు. అందుకే కొరింథీయులకు రాస్తూ పౌలు గారు ఒక విషయాన్ని చక్కగా వివరించాడు కదా. మీరు పౌలు వాడనని, అపోలో వాడనని, కేఫా వాడనని, క్రీస్తు వాడని ఎందుకు చెప్పుకుంటున్నారు? ఎవరు కూడా నీ కొరకు శ్రమలేదు కదా. వారి నామన్న మీరు బాప్తిసం పొందలేదు. మీరు క్రీస్తు వారని చెప్పుకోండి. మనం కూడా ఈ రోజు అలాంటి భేదాలు మనలో ఉన్నాయి, అలాంటి కలహాలు మనలో ఉన్నాయి. నేను బ్రదరన్ వాడనని, నేను పెంతెకోస్తు వాడనని, నేను ఎంపీ వాడనని, నేను ఇంకేంటి, నేను గుత్తి వాడనని, నేను కలవరి వాడనని చెప్పుకోవద్దండి. మీరు అలా చెప్పుకుంటున్నారంటే సంఘమునకు మీరేం చేస్తూ ఉంటున్నారు? సంఘమునకు శిరస్సునిగా ఎవరు ఉంచారు? ఓసన సంఘానికి ఓసనను శిరస్సుగా ఉంచారు. గుత్తి సంఘానికి ఏదో శిరస్సుగా ఉంచారు. కల్వరి టెంపుల్ కి కల్వరిని, కపాలాన్ని శిరస్సుగా ఉంచారు. బ్రదరన్ సంఘానికి బ్రదరన్ వారిని శిరస్సుగా ఉంచారు. పెంతెకోస్తు సంఘానికి పండుగను శిరస్సుగా ఉంచారు. ఇలా ఉన్నామండి మనం కూడా. నిజంగా అంటే అలా వద్దండి. మేము క్రీస్తు వారమని మనం అందరం చెప్పుకుందాం. అదే చెప్పాడు పౌలు గారు. మనం కూడా అలాగే ఉందాం. మనం అందరం క్రీస్తు వారము. అందరూ మనకు బోధించడానికి వచ్చారు. వారు నీళ్లు పోశారు, వారు ఇంకొకరు వృద్ధి చేశారు మనని వాక్యంలో. అంత మాత్రాన మనం వారి పేరు చెప్పుకోకూడదు. మనం దేవుని వారము, దేవుడే మనకు వృద్ధి కలిగజేస్తూ ఉంటున్నాడు అనే విషయాన్ని గమనించి ముందుకు సాగుదాము. కలహాలను లేకుండా చక్కగా అలాంటి విషయాలను, అలాంటి వాటిని కలిగి ఉన్నామంటే, కలహాలను కలిగి ఉన్నామని గుర్తించుకోవాలి. ఎందుకంటే ఆ విషయంలోనే పౌలు గారు వారిని హెచ్చరించాడు కాబట్టి ఇంకా వీలైతే కొన్ని ఉన్నాయి, చూద్దాం. ఎప్పుడైనా అవకాశం వస్తే ఆ విషయంలో కొన్ని గమనిద్దామండి, కలహాల విషయం. ఓకే, అందరికీ వందనాలు.